వైఫ్కి ఎలాంటి లక్షణాలు ఉండాలి? మీరు అనొచ్చు, చాలా చేశానండి ఎవరు గుర్తించలేదు అని చెప్పి. గుర్తించడానికి ఎందుకు చేశావు అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే, రైట్? అందులో ఓన్లీ ప్రేమ మాత్రమే కనిపించాలి కదా. అంటే ప్రేమలో ఏముంటుంది? నిస్వార్థం ఉంటుంది. లవ్ కెనాట్ ఎక్స్పెక్ట్. అంటే నేను నీకు ప్రేమ చూపించాను కాబట్టి నువ్వు రివర్స్ నాకు ప్రేమ చూపించాలి అని చెప్పదు ప్రేమ కదా. సో ఈరోజు కొన్ని పాయింట్స్ని చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఒక మంచి ప్రేమ కలిగిన ఒక వైఫ్ లేదా ఒక భార్య ఏం చేస్తుంది కుటుంబం కోసం? తన భర్త కోసం, తన పిల్లల కోసం కనిపెట్టుకొని ఉంటుంది కదండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అండ్ రెండోది, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే మూడిగా ఉండి చేయమని కాదండి, విత్ ఫుల్ ఆఫ్ యువర్ హార్ట్. నేను నిజంగా నా కుటుంబం కోసం చేస్తున్నాను అని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్గా మీ ఎఫర్ట్స్ పెట్టి చేస్తే ఎందుకు రాదండి ప్రేమ? ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎప్పుడు కూడా చాలామంది అమ్మాయిలతో నేను మాట్లాడేటప్పుడు ఎప్పుడు వాళ్ళ వైపు నుంచి నాకు నెగిటివ్ థింకింగే కనిపిస్తుంది. అంటే వాళ్ళు అది ఏమనుకుంటారంటే, ఐఎమ్ వెరీ పాజిటివ్ పర్సన్ అనుకుంటారు. బట్ యు ఆర్ నాట్ ఎ పాజిటివ్ పర్సన్, యు ఆర్ ప్రిటెండింగ్ లైక్ ఎ పాజిటివ్ పర్సన్. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకున్న క్వాలిటీస్ ఏంటి ఒక్కసారి చెక్ చేసుకుంటారా? మీరు చాలా ప్రేమ కలిగిన వాళ్ళ, చాలా గౌరవం ఇచ్చేవాళ్ళ, మీ కుటుంబం కోసం ముందుగానే ఆలోచించేవాళ్ళ, జ్ఞానయుక్తంగా మీ నోరు తెరచి మాట్లాడుతున్నారా? లేదు అనంటే కపటంగా మాట్లాడుతున్నారా? ఇతరులతో మీరు ఎలా ఉంటున్నారు? ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి కదా. అండ్ కుటుంబంకి కావాల్సిన అవసరాలన్నింటినీ, ఫైనాన్షియల్ అవసరాలే ఉండొచ్చు, ఫిజికల్ నీడ్సే ఉండొచ్చు, ఏవైనా కూడా పిల్లల తరఫున అండ్ భర్త తరఫున మీరు ఎలా డీల్ చేస్తున్నారు? ఒక్కరోజు కాకపోయినప్పుడు మీరు యథార్థంగా వెరీ పాజిటివ్ మైండ్ తోటి చాలా ప్రేమగా మీరు పనులు చేస్తే కనుక డెఫినెట్గా మీ హస్బెండ్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేరండి. ఇది మాత్రం వాస్తవం. కోర్స్ కొన్ని ప్రయత్నాలలో కిందకి పడిపోవడం, పైకి పడిపోవడం జరుగుతుంది. కానీ డెఫినెట్గా అందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటాం కదా, ప్రేమని యాడ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.